దేశంలోని పిల్లలందరికీ గుర్తింపు పత్రంగా ఆధార్ కీలకంగా మారింది. పాఠశాల, కళాశాల ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాల ప్రారంభం వంటి అనేక అవసరాలకు ఆధార్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 17 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు మరియు బయోమెట్రిక్ అప్డేట్ సేవలను ఉచితంగా అందిస్తోంది. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆధార్ నమోదు పూర్తిగా ఉచితం. ఈ వయసులో పిల్లల వేలిముద్రలు, కంటి గుండ్రాల స్కాన్ తీసుకోరు. తల్లిదండ్రుల ఆధార్ ఆధారంగా పిల్లలకు బాల ఆధార్ జారీ చేస్తారు. పిల్లలు 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. ఈ సేవను కూడా యుఐడిఏఎల్ ఉచితంగా అందిస్తుంది. పిల్లలు 15 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ దశలో కూడా నిర్ణీత గడువులో అప్డేట్ చేస్తే ఎలాంటి ఫీజు ఉండదు. దీంతో భవిష్యత్తులో ఆధార్ ధృవీకరణలో సమస్యలు తలెత్తకుండా ఉంటుంది. పిల్లల శారీరక మార్పుల కారణంగా చిన్న వయసులో నమోదు చేసిన బయోమెట్రిక్ వివరాలు మారే అవకాశం ఉంటుంది. అందుకే 5 మరియు 15 సంవత్సరాల వయసులో బయోమెట్రిక్ అప్డేట్ను తప్పనిసరి చేశారు. పిల్లల ఆధార్లో మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ చెయ్యాలి. అప్డేట్ గడువును మిస్ కాకుండా జాగ్రత్త పడాలి. సమీప ఆధార్ సేవా కేంద్రాల్లో సేవలు పొందాలి. ఇక్కడ నల్గొండ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న గవర్నమెంట్ మిసాల మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మన దగ్గర ఆధార్ అనేది 2011-12 నుంచి మన దగ్గర వర్కింగ్లో ఉన్నది. మన దగ్గర డైలీ వచ్చేసి 50 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్ వరకు మన దగ్గర ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. మన దగ్గర 0 to 7 years వరకు, 0 to 5 వరకు బయోమెట్రిక్ అప్డేషన్ ఏదైతుందో అది మనకు మ్యాండేటరీ ఫీల్ కింద వస్తుంది. అది ఫ్రీగా ఉంటుంది మన దగ్గర. మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే 125 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం మనం. అడ్రస్ కరెక్షన్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ మనకు 75 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. అది మన దగ్గర సర్వీస్ ఇవ్వబడుతుంది. ఇక్కడ మన దగ్గర డైలీ వచ్చేసి మినిమం 50 మెంబర్స్ నుంచి 100 మెంబర్స్ మన దగ్గర వస్తుంటారు డైలీగా. చుట్టుపక్కల ప్రజలు, నల్గొండ టౌన్తో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా, విలేజ్ వాళ్ళు కూడా మన దగ్గర సర్వీస్ అనేది అందుబాటులో ఉన్నది, సర్వీస్ చేసుకుంటున్నారు. 75 to 15 years, 17 years మధ్యలో ఉన్న వాళ్ళు కూడా మ్యాండేటరీ బయోమెట్రిక్ వస్తుంది. మనకు సిస్టంలో జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనకి అది మనం చెప్తే చేసేది కాదు. అది మనకి ఆధార్ నెంబర్ కొట్టగానే బయోమెట్రిక్ మ్యాండేటరీ అని వచ్చేస్తుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి రిసిప్ట్ మీద వచ్చేస్తుంది. మనకి 0 to 5 వాళ్ళకైనా కానీ, లేకపోతే 15 to 7 years వాళ్ళు కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి మనకి రిసిప్ట్లో జనరేట్ అవుతున్నది. మేము సర్వీస్ కూడా అలానే చేస్తున్నాం. మన దగ్గర ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది మన దగ్గర సర్వీస్ ఏదైనా సరే. కొన్ని డేట్ ఆఫ్ బర్త్ విషయాలు మన దగ్గర చాలా కాంప్లికేట్ అవుతున్నాయంటే, బయట అన్ని ఆధార్ సెంటర్లో తిరుగుతున్నారు. ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ మన దగ్గర చాలా తక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ కరెక్ట్ పెడితే కూడా రిజెక్ట్ జరగడం జరుగుతుంది. మేము ట్రై చేస్తున్నాం. ఎందుకంటే కస్టమర్ ఎట్లా అంటే అంత అనుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ ఒకసారి చేసుకున్న తర్వాత 2 times దానికి లిమిట్ పీరియడ్ ఇచ్చారు. కానీ 3సారి 4సారి చేయించుకున్న వాళ్ళు మన దగ్గర చాలామంది వస్తున్నారు. అంటే చుట్టుపక్కల ప్రజలు చేసుకోవడం, రిజెక్ట్ కావడం వల్ల ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సెంటర్ అని చెప్పి మనకు రెఫర్ చేస్తున్నారు. మన దగ్గర ఒక ప్రెజర్ ఉంది. నేమ్ కరెక్షన్ కూడా మనకు 3 times ఛాన్స్ ఉంటుంది. 3 times చేసుకుని ఎబో వచ్చిన వాళ్ళు మన దగ్గర ఎక్కువ ట్రాన్సాక్షన్ చూస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల దిగుతున్నారు వాళ్ళు. మిగతా ఆధార్ కార్డులో దిగి అది రిజెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారే, చిన్నగా మీసా ఉంటుంది, గవర్నమెంట్ సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఇష్యూ చేయడం జరుగుతున్నది. మీ ఇక్కడ వెరిఫై చేస్తాం. ప్రతిదీ ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనగానే ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. అతను ఎన్నిసార్లు లిమిట్ క్రాస్ అయ్యిందో చూస్తున్నాం. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆల్సో అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 times అయిందా, 1 time అయిందా చూసిన తర్వాత 1 time అయితే మాత్రం ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ చేస్తున్నాం. ఇక్కడ ఎస్ఎస్సి రీసెంట్లీ అయిపోతే ఎగ్జాంపుల్ 2023-25 బ్యాచ్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎస్ఎస్సి ద్వారా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేయడం జరుగుతున్నది. మిగతా వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ద్వారా మేము చేయడం జరుగుతున్నది.